అందుకని ఇందాక గురువు గారు అన్నారు, ఇందాక మాట్లాడుతూ భారతదేశం గురించి మన ధవేజీ గారు మాట్లాడారు. అటువంటి భారతదేశంలో మనం పుట్టామని. ఎటువంటి భారతదేశంలో మనం పుట్టామంటే, నేను ఇంతకుముందు ఒక చోట మాట్లాడాను, మళ్ళీ ఒకసారి మీకు చెబుతాను. అరిస్టాటిల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అలెగ్జాండర్ యొక్క గురువు. అలెగ్జాండర్ మొత్తం ప్రపంచాన్నే జయించాలని చెప్పేసి ఆయన దండయాత్రలకు బయలుదేరాడు. వాళ్ళ గురువు గారు చెప్పారు, అరిస్టాటిల్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ ఒక దేశం ఉంది, ఆ దేశానికి వెళ్ళకు అన్నాడు. ఆ దేశమే భారతదేశం. భారతదేశానికి నువ్వు వెళ్ళకు, నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు వెళుతున్నావో ఆ ఉద్దేశాన్ని నువ్వు సాధించలేవు. ఆయన కూడా వినకుండా వచ్చాడు. వచ్చి అరిస్టాటిల్కి తెలిపాడు, నేను భారతదేశానికి వచ్చాను అంటే అనుకున్నాడు, నేను చెప్పినా కూడా వెళ్ళాడని చెప్పి. అలెగ్జాండర్కి ఏం చెప్తాడంటే, నువ్వు భారతదేశం నుంచి వచ్చేటప్పుడు నాకు 5 వస్తువులు తీసుకురా అంటాడు. మొదటిది, భారతదేశంలో ఉన్న మట్టిని తీసుకురా అంటాడు. ఈ మట్టి మీద ఎంతోమంది గురువులు సత్పురుషులు సంతరించారు. ఆ మట్టి ఎంతో పవిత్రమైనది. ఆ మట్టిని తీసుకురా, నేను దాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తానన్నాడు. ఇది మొదటి వస్తువు అరిస్టాటిల్ కోరింది. రెండవది, ఎప్పటికీ చెడిపోని గంగాజలాన్ని తీసుకురా అంటాడు. మూడవది, భగవద్గీతను తీసుకురా అంటాడు. నాలుగవది, భాగవతాన్ని తీసుకురా. ఐదవది, భారతదేశం నుంచి ఒక గురువును తీసుకురా, ఆ గురువును నా గురువుగా చేసుకొని నేను పూజిస్తాను అని చెప్పి ఈ 5 వస్తువులు అరిస్టాటిల్ అలెగ్జాండర్ నుంచి అడుగుతాడనమాట. ఇది భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం పుట్టామన్నది మనం ఎప్పుడూ గర్వించాల్సిన విషయం. అటువంటి భారతదేశంలో పుట్టిన మనం ఈ భారతదేశం యొక్క గౌరవాన్ని ఏ విధంగా ఇంకా పెంపొందించాలి అనే ఆలోచనలు కనుక మనం చేసుకుంటూ వెళితే, దానికి ప్రధానమైన ఫౌండేషన్ కానీ ఏం కావాలి అంటే, దానికి కావాల్సినది ఆధ్యాత్మికత. కాబట్టి అటువంటి ఆధ్యాత్మికతను కనుక మనం తీసుకువెళ్ళగలిగితే, అటువంటి ఆధ్యాత్మికతను మనం తీసుకురావాలంటే ఎంతో డాక్టర్ ఉమర్ అలీ షా గారు చేస్తున్న కృషి అమోఘం.